2022లో విడుదలైన ధమాకా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఒక పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. ధమాకా సినిమా మేకింగ్ మరియు షూటింగ్ విషయానికి వస్తే దర్శకుడు త్రినాథరావు నక్కిన పక్కా కమర్షియల్ ఫార్ములాతో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలోని మెజారిటీ యాక్షన్ సీక్వెన్స్లు, ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ సీన్లను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు నగర పరిసరాల్లో భారీ సెట్లు వేసి చిత్రీకరించారు. రవితేజ, శ్రీలీల మధ్య వచ్చే రొమాంటిక్ మరియు డ్యూయెట్ పాటలను స్పెయిన్లోని అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. అక్కడి విజువల్స్ సినిమాకు చాలా రిచ్ లుక్ ని తీసుకొచ్చాయి. సినిమాలో రవితేజ స్వామి, ఆనంద చక్రవర్తి అనే 2 విభిన్న పాత్రలు చేశారు. ఈ 2 పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్వామి పాత్ర కోసం పక్కా లోకల్ మాస్ డ్రెస్సింగ్ వాడగా, ఆనంద్ పాత్ర కోసం స్టైలిష్ కార్పొరేట్ సూట్లను డిజైన్ చేశారు. రవితేజ చాలా తక్కువ సమయంలోనే ఈ 2 పాత్రల వేరియేషన్స్ షూట్ చేస్తూ సెట్ లో సందడి చేశారు. ఈ సినిమా షూటింగ్ లో పాటల చిత్రీకరణ అత్యంత కీలకమైనదిగా నిలిచింది. ముఖ్యంగా జింతాక్ జింతాక్ మరియు దండకడియాల్ పాటల షూటింగ్ సమయంలో సెట్స్ లో భారీ హంగామా నడిచింది. రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల వేసిన ఫాస్ట్ స్టెప్స్ కొరియోగ్రాఫర్లను సైతం ఆశ్చర్యపరిచాయి. వీరిద్దరి డాన్స్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం సెట్స్ లో పలుమార్లు రిహార్సల్స్ చేశారు. ఈ పాటల మేకింగ్ వీడియోలు సినిమా విడుదలకు ముందే యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. సినిమాలో ఫైట్స్ రవితేజ మార్క్, స్పీడ్ అండ్ స్టైల్లో ఉంటాయి. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ బ్లాక్లను డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఫైట్ మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం భారీ ఫైటర్లు, రోప్ వర్క్ మరియు గన్ షాట్స్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ ను దాదాపు 2 వారాల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. కార్పొరేట్ ఆఫీస్ సెట్స్, విలన్ డెన్ మరియు పాటల కోసం వేసిన సెట్స్ చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు. కార్తిక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు కలర్ఫుల్ మరియు హై క్వాలిటీ లుక్ ఇచ్చింది. షూటింగ్ సమయం అంతా రవితేజ, హైపర్ ఆది, రావు రమేష్ల కామెడీ టైమింగ్ తో సెట్స్ లో నవ్వుల పువ్వులు పూసాయని, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తెరపై కూడా కనిపించాయని చిత్ర యూనిట్ అప్పట్లో ఇంటర్వ్యూలో పంచుకుంది. ధమాకా సినిమా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో ఆ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్ లో కూడా అంతే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నడిచింది. ఈ సినిమా షూటింగ్ లో అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది శ్రీలీల డాన్స్ గురించే. రవితేజ సెట్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ శ్రీలీల ఎనర్జీ చూసి రవితేజ కూడా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా డాన్స్ రిహార్సల్ సమయంలో శ్రీలీల చాలా వేగంగా స్టెప్పులు వేస్తుంటే రవితేజ సరదాగా, ఏంటమ్మా నాకే కాంపిటీషన్ ఇస్తున్నావు, నీ వల్ల నేను ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది అని ఆట పట్టించేవారట. వీరిద్దరి మధ్య డాన్స్ పోటీలా షూటింగ్ సరదాగా సాగింది. దర్శకుడు త్రినాథరావు నక్కినాకు సీన్లను స్వయంగా నటించి చూపించడం అలవాటు. ఆయన అలా నటించి చూపిస్తున్నప్పుడు రవితేజ ఆయన యాక్టింగ్ స్కిల్స్ పై సరదాగా సెటైర్లు వేస్తూ సెట్ మొత్తాన్ని నవ్వించేవారు. నువ్వు డైరెక్టర్వి కాకపోయి ఉంటే పెద్ద కామెడియన్ అయ్యేవాడివి అంటూ దర్శకుడిని రవితేజ ఆట పట్టించిన క్షణాలు షూటింగ్ లో హైలైట్ గా నిలిచాయి. సినిమాలో రవితేజ, హైపర్ ఆది మధ్య వచ్చే సీన్లు ఎంత నవ్విస్తాయో తెలిసిందే. షూటింగ్ సమయంలో ఆది స్క్రిప్ట్ లో లేని కొన్ని డైలాగ్లను స్పాట్ లోనే సొంతంగా పేల్చేవాడు. ఆ డైలాగ్ల టైమింగ్ చూసి రవితేజతో సహా కెమెరామెన్, డైరెక్టర్ పగలబడి నవ్వేవారట. ఆ నవ్వు ఆపుకోలేక కొన్ని సీన్లకు చాలా రీటేక్లు కూడా వెళ్లాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. రావు రమేష్ తండ్రి పాత్రలో పలికించిన ఫ్రస్ట్రేషన్, ఆయన హావభావాలు మానిటర్లో చూసుకుంటూ సెట్స్ లో అందరూ తెగ నవ్వుకునేవారు. ఆయన డైలాగ్ డెలివరీకి కౌంటర్ గా రవితేజ చేసే అల్లరి రియల్ లైఫ్ లో తండ్రి కొడుకుల మధ్య జరిగే గొడవలానే అనిపించేదట. రవితేజ ఎప్పుడు సెట్లో ఉన్నా అక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం భోజన సమయంలో అందరూ కలిసి ఒకే చోట కూర్చొని తినటం, పాత సినిమాల ముచ్చట్లు చెప్పుకోవడం చేసేవారు. ఓవరాల్ గా సెట్స్ లో ఉన్న ఈ పాజిటివ్ మరియు సరదా వాతావరణమే తెరపై కూడా రిఫ్లెక్ట్ అయ్యి ధమాకా సినిమాను అంత పెద్ద హిట్ చేసిందని సినిమా యూనిట్ గర్వంగా చెబుతుంది. ధమాకా సినిమా షూటింగ్ మరియు మేకింగ్ సమయంలో టీం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం 2021, 2022లో జరిగింది. ఆ సమయంలో COVID-19 థర్డ్ వేవ్ రావడం వల్ల షూటింగ్ షెడ్యూల్స్ పదే వాయిదా పడ్డాయి.
పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు అవసరమైన మాస్ సీన్లను షూట్ చేయటం ఆంక్షల మధ్య చాలా కష్టంగా మారింది. సినిమా బడ్జెట్ పెరగకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయడం ప్రొడక్షన్ టీంకు ఒక పెద్ద సవాల్గా నిలిచింది. సినిమాలో స్వామి, ఆనంద్ చక్రవర్తి పాత్రల మధ్య చాలా కామన్ సీన్లు ఉంటాయి. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రవితేజలు కనిపించే సీన్లను చిత్రీకరించడం సాంకేతికంగా పెద్ద సవాలు. రవితేజ ఒక పాత్ర గెటప్ నుండి మరో పాత్ర గెటప్లోకి మారడానికి చాలా సమయం పట్టేది. అలాగే బాడీ లాంగ్వేజ్ను వెంటనే మార్చుకుంటూ ఒకే రోజులో 2 భిన్నమైన పాత్రల మూడ్లోకి మారటం నటుడిగా రవితేజ కూడా శారీరక శ్రమతో కూడుకున్న పనిగా మారింది. పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అనుకూలించలేదు. విపరీతమైన చలి మరియు అస్థిరమైన వాతావరణం ఉన్నప్పటికీ శ్రీలీల, రవితేజ గ్లామరస్ కాస్ట్యూమ్స్తో డాన్స్ స్టెప్పులు వేయాల్సి వచ్చింది. పరిమితమైన రోజుల్లో తక్కువ కాంతి ఉన్న సమయంలోనే అనుకున్న లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేయడానికి సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని చాలా కష్టపడాల్సి వచ్చింది. కథపరంగా చూస్తే ధమాకా పాతకాలపు కమర్షియల్ సినిమాల ఫార్ములాతో కూడుకున్నది. ఇలాంటి పాత కథను ఇప్పటి ఆడియన్స్ ఒప్పుకుంటారా అనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తమయ్యాయి. ఆ రొటీన్ కథకు బీమ్స్ ఇచ్చిన కొత్త తరహా సంగీతం, హైపరాది కామెడీ ట్రాక్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్లను సరిగ్గా మిక్స్ చేసి ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాయడం దర్శకుడు త్రినాథరావు నక్కినకు పెద్ద టాస్క్. సినిమాలో ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఫైట్స్ చాలా లెంతీగా, ఎనర్జెటిక్గా ఉంటాయి. రోప్స్ మరియు రియల్ బాంబ్ బ్లాస్టింగ్ ఎఫెక్ట్స్ వాడిన ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ సమయంలో రవితేజతో పాటు కొంతమంది ఫైటర్లకు చిన్న గాయాలయ్యాయి. అయినా సరే బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ ను కొనసాగించారు. ఇలాంటి ఎన్నో సవాళ్లను దాటుకొని పక్కా ప్లానింగ్ తో సినిమాను పూర్తి చేసి థియేటర్లలోకి తెచ్చారు. ఆ కష్టానికి తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద ధమాకా కలెక్షన్ల వర్షం కురిపించింది. 2022లో విడుదలైన ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సమీక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేటికల్ హక్కులు సుమారు 18 కోట్ల నుండి 20 కోట్ల మధ్య అమ్ముడయ్యాయి. సినిమా హిట్ అవ్వడానికి ఈ మొత్తం వసూలు చేస్తే సరిపోతుంది. కానీ ధమాకా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. షేర్ రూపంలో దాదాపు 40 కోట్లకు పైగా రాబట్టి కొన్న బయ్యర్లందరికీ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు బీమ్స్ అందించిన చాట్ బస్టర్ సాంగ్స్, శ్రీలీల డాన్స్ మరియు ఎనర్జెటిక్ మాస్ కామెడీ ఎలిమెంట్స్ ప్రధాన కారణం. థియేటర్లలో ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచడంతో ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ను సొంతం చేసుకుంది.